రోజు ఉపయోగించే వాట్సాప్ మన ప్రైవసీని ప్రొటెక్ట్ చేస్తుంది అని నమ్మి మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు చాట్స్ మరియు కాల్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అదే వాట్సాప్ ప్రైవసీ విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మన పర్సనల్ చాట్స్ డేటా నిజంగా ఎంత సేఫ్ అనే విషయం పైన కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇటీవలే సోషల్ మీడియా చాటింగ్ యాప్ అయిన వాట్సాప్ పైన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. యూజర్లు పర్సనల్ ప్రైవసీ విషయంలో వాట్సాప్ తీసుకుంటున్న డెసిషన్స్ పైన కోర్టు గట్టిగా ప్రశ్నించింది. ఈ దేశ ప్రజల ప్రైవసీతో ఎవ్వరూ ఆడుకోవడానికి వీల్లేదు అని కోర్టు స్పష్టంగా చెప్పింది. వాట్సాప్ తమ పేరెంట్ కంపెనీ అయిన మెటాతో యూజర్ల డేటాను షేర్ చేయడానికి అసలు అనుమతి లేదు అంటూ కోర్టు తేల్చి చెప్పింది. మెటా ప్రైవసీ పాలసీస్ మీద కూడా సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక ఇచ్చింది. భారతదేశ రూల్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయి అంటూ క్లియర్గా చెప్పేసింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అమెరికా కంపెనీ అయిన మెటాకి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. మీరు మా దేశ ప్రజల ప్రైవసీతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీతో పంచుకునేందుకు మేము అనుమతించమని స్పష్టంగా చెప్పారు. భారత చట్టాలను పాటించలేకపోతే ఆ కంపెనీ భారత్ను వదిలి వెళ్ళొచ్చు అని కూడా కోర్టు చెప్పింది. 2021లో వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీని క్వశ్చన్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI విధించిన 213 కోట్ల జరిమానాను సుప్రీంకోర్టు సమర్థించింది. విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ వాణిజ్య లాభాల కోసం వినియోగదారుల డేటాను షేర్ చేయడానికి వాట్సాప్ దోపిడీ విధానాలు పాటిస్తోంది అని అన్నారు. దీనికి స్పందించిన CJI, మీరు మా రాజ్యాంగాన్ని గౌరవించలేకపోతే దేశం విడిచి వెళ్ళొచ్చు. పౌరుల డేటా విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము అని స్పష్టంగా చెప్పారు. అలాగే మీ ప్రైవసీ పాలసీస్ని దేశంలోని పేదలు, వీధి వ్యాపారులు, ఒక భాష మాత్రమే తెలిసిన వారు ఎలా అర్థం చేసుకుంటారు? కొన్ని సందర్భాల్లో మాకే అర్థం కావడం లేదు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికీ అర్థం కాని విధానాలు ప్రైవేట్ డేటా దోచుకునే మార్గంగా మారుతున్నాయి అంటూ తెలిపారు. ఈ సందర్భంగా CJI తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకున్నారు. దీంతో మాట్లాడుతూ, నేను వాట్సాప్లో ఒక డాక్టర్కు మెసేజ్ చేస్తే ఆయన కొన్ని మందులు రికమెండ్ చేశారు. అయితే వెంటనే ఆ మందులకు సంబంధించిన యాడ్స్ నా ఫోన్లో కనిపించాయి అని తెలిపారు. దీనిపైన వాట్సాప్ మరియు మెటా తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్లు ముకుల్ రోహత్గి, అఖిల్ సిబాల్ మాట్లాడుతూ వాట్సాప్ మెసేజెస్కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది అని, కంపెనీలో చాట్స్ కంటెంట్ చూడలేవు అని చెప్పారు. అలాగే CCI విధించిన 213 కోట్ల జరిమానా ఇప్పటికే డిపాజిట్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. అయితే 2021 జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చి దాన్ని యాక్సెప్ట్ చేయని యూజర్ల అకౌంట్స్ క్యాన్సిల్ చేస్తాము అంటూ చెప్పింది. అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం ఆ పాలసీని నిలిపివేయాలి అని ఆదేశించింది. ఈ వ్యవహారం పైన CCI విచారణ జరిపి 2024లో 213 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా సమర్థించింది. ఈ తీర్పును మెటా గత ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో చూసుకుంటే సుప్రీంకోర్టు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది. భారతీయుల ప్రైవసీతో ఎలాంటి ఆటలు ఉండవు. డేటా ఇండియన్ లాస్ ప్రకారమే ఉండాలి. విదేశీ కంపెనీలైనా సరే భారతదేశంలో బిజినెస్ చెయ్యాలి అంటే ఇక్కడ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. యూజర్ల పర్సనల్ డేటా విషయంలో జీరో కాంప్రమైజ్ అన్నదే సుప్రీంకోర్టు ఫైనల్ మెసేజ్.